ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్లో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 2 నుంచి 5 వరకు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన కొనసాగనుంది. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా లండన్కు చంద్రబాబు వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్లో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 2 నుంచి 5 వరకు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన కొనసాగనుంది. పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, లక్ష్మీ దుర్గా, నవంబర్ 2 నుంచి నవంబర్ 5 వరకు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు లండన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. లండన్ తో పాటు యూకేలోని పలు నగరాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలను, అక్కడ ఉన్నటువంటి పాలసీ దారులను కూడా కలుస్తారని మనకు అంతున్న సమాచారం తెలుస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ లండన్ పర్యటనకు సీఎం వెళ్లబోతున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సు సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ తో కలిసి భాగస్వామ్యంతో ఒక సదస్సు నిర్వహిస్తున్నారు పెట్టుబడుల కోసం. ఈ సదస్సుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు చంద్రబాబు, అదేవిధంగా సీఎంఓలోని కొందరు అధికారులు, కార్తికేయ మిశ్రా సహా పలువురు అధికారులు కూడా వెళ్లబోతున్నట్టుగా కొద్దిసేపు క్రితం ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ నుంచి జీఓఆర్టీ నెంబర్ 1909 ఉత్తర్వులను విడుదల చేశారు. ముఖ్యంగా విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఇప్పటికే పారిశ్రామికవేత్తలను సీఎం కోరుతూ ఉన్నారు. ఇంతకు ముందే సింగపూర్ పర్యటనకు వెళ్లి అక్కడున్న పారిశ్రామికవేత్తలను కూడా భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా కోరడం జరిగింది. తరువాత మంత్రులు నారాయణ, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి కూడా దక్షిణ కొరియా వెళ్లి అక్కడి నుంచి పారిశ్రామికవేత్తలను ఈ సదస్సుకు రావాల్సిందిగా కోరడం జరిగింది. ఇదే విధంగా త్వరలోనే యుఏఈ పర్యటన కూడా ఉండబోతోంది. కాబట్టి వివిధ దేశాలకు వెళ్లి అక్కడున్న పారిశ్రామికవేత్తలను, అదేవిధంగా పాలసీ మేకర్స్ ను వీరందరినీ కూడా ఆ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించడంతో పాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేయడంలో భాగంగా ఈ పర్యటన జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. విశాఖలో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు వీరందరినీ కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానిస్తున్నారు. అవసరమైతే అక్కడ రోడ్ షో కూడా ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అక్కడ ఎలివేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను పారిశ్రామికవేత్తలు గౌరవించడంతో పాటు ఆయన అన్ని అంశాలను, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను లుక్ ఈస్ట్ పాలసీ, అంటే ఇది గతంలో ఏదైతే లుక్ ఈస్ట్ పాలసీ ఉందో ఆ తరహాలో ఈస్ట్ వైపు వ్యాపారం కనుక పూర్తి స్థాయిలో కావాలనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ దానికి పర్ఫెక్ట్ హబ్ అని చెప్పి ముఖ్యమంత్రి వారికి వివరించబోతున్నారు. అదేవిధంగా మిగిలిన దేశాలకు కూడా మంత్రులతో ఒక బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. మంత్రులు ఒకవైపు పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా పర్యటించి ఎక్కడికక్కడ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ కు రప్పించి ఈ సిఐఐ కాన్ఫెడరేషన్ కి సంబంధించినటువంటి భాగస్వామ్య సదస్సును సక్సెస్ చేసేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే వచ్చే నెల 2 నుంచి 5 వరకు కూడా లండన్ పర్యటనకు, యునైటెడ్ కింగ్డమ్ పర్యటనకు ముఖ్యమంత్రి అయితే వెళ్లబోతున్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ సత్య.